పల్లె వెలుగు బస్సు ఎక్కడ పడితే ఆడ తిరుగుతుంది, ఆ జిల్లాలో తిరుగుతుంది, మ్యాక్సిమం ఉమ్మడి జిల్లాలో తిరుగుతుంది. అంతే. దాంతో రాష్ట్రం అంతా ఎట్ట తిరుగుతారు? అందులో అసలు ఏమీ దాన్నే జగన్ రెచ్చగొట్టాడు. మా కడప వెళ్ళి వైజాగ్ వెళ్తారంటున్నారు, ఎప్పుడు ఎత్తనో బాబు అనేసి. రేపు అది పెట్టినా మైనస్ వాళ్ళకి. ముందు కడప వరకు దాటితే చాలు. ఇప్పుడు ఆ జిల్లాలో తిరగడానికి పెద్ద ప్రాబ్లమే కాదు వాళ్ళకి. ఆ జిల్లాలో ఏముందని తిరగడానికి? ఆ జిల్లా వాళ్ళకి తెలుసు కదా. ఎక్కడెక్కడో ఇప్పుడు బెంగళూరు వాళ్ళు, లేకపోతే కర్ణాటక వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఏంటి ఎక్కడికెక్కడికో పోయి వచ్చారు. యాదగిరి గుట్ట ఫ్రీగా బస్సు వచ్చింది కదా అని పోయేవాళ్ళు బోల్డ్ అంతమంది. లేకపోతే ఫాల్స్, వాటర్ ఫాల్స్ ఇట్లాంటి చోటకి పోయి వచ్చేవాళ్ళు బోల్డ్ అంతమంది. అట్లాంటివి నడుస్తున్నాయి. ఇక్కడ అట్లా నడిచేది కదా. ఇంకోటి పల్లె వెలుగు బస్సు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సు అట, ఈ రెండే. ఇది రేపు బిగిన్ అయ్యాక అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? అదే కదా చూడాలి. రైతులది సేమ్ ప్రాబ్లం ఏంటంటే అవసరం. ఇప్పుడు వాళ్ళకి మద్దతు ధర ఇవ్వలేం, గిట్టుబాటు ధర ఇవ్వలేం, రైతు భరోసా కేంద్రాలు మూసేస్తాం. ప్లస్ ఇది వాళ్ళు ఎక్కడ సమస్య ఎక్కడ ఫేస్ చేస్తున్నారంటే, మనం ఇప్పుడు ప్రభుత్వం మీదన ఈ సంక్షేమ పథకాల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వచ్చిన దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక తల్లికి వందనం ఇవ్వగానే ప్రజలందరూ సాటిస్ఫై అయిపోయారు. ఇవాళ కాబట్టి రేపు ఇస్తారులేరా మిగతా పథకాలు అనేటటువంటి ఫీలింగ్లో ఉంటారు. అన్నీ ఇచ్చిన జగన్ ఎట్టాగా ఓడగొట్టినప్పుడు నిదానంగా ఇస్తమే బెటరు. కాబట్టి కొన్ని రోజులు పోయాక తల్లి